భూకబ్జా ఆరోపణలపై సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇబ్రహీంపట్నం రాజకీయాలు హీటెక్కాయి. మేడిపల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు తొడగొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మంచిరెడ్డి సహా బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు నియోజకవర్గంలో హీట్ పెంచాయి. భూకబ్జాలపై సవాళ్ల పర్వం. నువ్వు నన్నట్టవా వాడు వీడని చెప్పినావు. ఏమనుకుంటున్నావురా నువ్వు? బట్టలు ఇప్పించి తల్లి పంపిస్తా ఇంటికి. కడుగురా బాబు గారు, శుక్రవారం నాడు పెడుతున్నా, డేట్ పెడుతున్నా 10 గంటలకు. నిరూపిస్తే రాజకీయంగా నువ్వని ఉండాలి, నేనని ఉండాలి. దమ్ము ధైర్యం ఉండి నిజాయితీగా ఉంటే శుక్రవారం నాడు పొద్దున 10 గంటలకు నేను మేడిపల్లిలో ఉంటా. సవాలు చేసినట్టుగానే మేడిపల్లికి బయలుదేరేందుకు యత్నించారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. మేడిపల్లిలో బహిరంగ సభకు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా గ్రామంలో ర్యాలీ నిర్వహించేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. సభ కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన టెంట్లు, కుర్చీలు తొలగించారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ నేతలు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు. మరోవైపు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డిని ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు. ఆరోపణలు చేసిన మల్రెడ్డి రంగారెడ్డి చర్చకు రాకుండా ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. శుక్రవారం నాడు పొద్దున 10 గంటలకు రా, నీ దమ్ముంటే రా, నిరూపించు. అక్కడనే మాట్లాడదాము, మేడిపల్లిలో మాట్లాడదాము, ఫార్మా ఎక్కడైతే ఉందో అక్కడనే మాట్లాడదాము రా అని చెప్తే, ఇవాళ దొంగ లేడు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నాడా అంటే లేడు. హైదరాబాద్లో ఉన్నాడా అంటే లేడు. తెలంగాణలో ఇచ్చిపెట్టి పారిపోయినటువంటి వ్యక్తి ఈరోజు లేడు. ముఖం లేదు. అడ్డమైన మాటలు మాట్లాడింది కానీ అది చూపించుకుంటేందుకు ఇవాళ ముఖం లేనటువంటి పరిస్థితి. తనపై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మంచిరెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే రియల్టర్లపై బెదిరింపులు ఆపకపోతే తగిన రీతిలో బుద్ధి చెబుతామన్నారు బీఆర్ఎస్ నేతలు.